సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం జరిగి ఉన్నది. సుమారుగా 9 మాసాల్లో ఈ గుడి పునర్నిర్మాణం పూర్తయింది. రేపు స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం కలక వైకుంఠ భాగంగా జరగాలని, స్వామివారి ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే రేపు 31వ తారీఖు ఆదివారం మొదలు 6వ తారీఖు వరకు స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రేపు 31 నుంచి యాగం 5 రోజులు యాగం జరుగుద్ది. 5వ తారీఖున ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే స్వామివారి ప్రతిష్ట జరుగుతుంది. అలాగే 6వ తారీఖున అన్న సమారాధన జరుగుతుంది. పునర్నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా అలాగే చిన్నజీవ స్వామివారు, శ్రీ రామచంద్రజీవ స్వామివారు, అహోబిల జీవ స్వామివారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 50 మంది భక్తులు ఒక టౌన్ నుంచే కాకుండా విలేజ్ నుంచి కూడా అతి సంఖ్యలో వస్తారని మేము భక్తులు కోరుచున్నాము. అలాగే ఈ 5 రోజులు 50 భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి, అలాగే 6వ తారీఖున అన్న సందర్భంలో కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి ప్రజల ధన్యులు కావాలని కోరుచున్నాం. అలాగే ప్రతి ఇంటి ఆడపడుచు ధ్వజస్తంభం దర్శనం రోజుని, ధ్వజస్తంభ మహోత్సవం రోజుని ఆడపడుచులు వచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఆడపడుచులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, బట్టలు పెట్టడం గట్టాను అందులో పిలిపించుకుని ప్రతి ఇంటి ఆడపడుచుని పిలిపించుకుని స్వామివారి దర్శనం చేసుకునే శుభాకాంక్షలు కావాలని జయ గోవింద ఆచార్య సిద్ధాంత పీఠం, అలాగే శ్రీ రాజలక్ష్మీ గోదావరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీమతే రామానుజాయ నమః. ఏకాంతాయ కళ్యాణ నరేంద్రగ్రామ్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన కొవ్వూరు పట్టణంలో 12వ వార్డు బసిరెడ్డిపేటలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మీ గోదావరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం జీర్ణోద్ధారణ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవములు అతివైభవంగా పండుగగా జరుగుతున్నాయి. అందులో 31వ తారీఖు సాయంత్రం అంకురార్పణ మొదలుకొని అధివాసాలు, విశేష హోమాలు, ఇష్టియాగాలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు స్వామివారికి జరుగుతాయి. అనంతరం 5వ తారీఖు శ్రీమాన్ పరమహంస పరిరాజకాచార్య జగదాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామి, అహోబల జీవస్వామి వారు, రామచంద్ర జీవస్వామి వారి యొక్క శ్రీహస్తాలతో స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. గత భక్తులందరూ కూడా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 6వ తారీఖు జరుగు మహా అన్నప్రసాద వితరణలో కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఇదేవిధంగా ఈ ఊరి యొక్క ఆడపడుచులందరూ కూడా ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠ రోజున పాల్గొని స్వామివారిని సేవించి ప్రసాదం తీసుకుని ఆ యొక్క తల్లిదండ్రుల చేత పసుపు కుంకుమ బట్టలు పెట్టించుకుని మర్నాడు బయలుదేరి తమ ఇళ్ళకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ విధంగా జరిగే కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తరించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.